మిగతా అప్డేట్స్ చూస్తే హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కుండపోత వాన పడుతోంది. రాజేంద్ర నగర్, శంషాబాద్, నార్సింగ్లో కుంభవృష్టి పడింది. ఆరాంఘర్ రైల్వే బ్రిడ్జి నుంచి దుర్గానగర్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కుండపోత వాన పడుతోంది. రాజేంద్ర నగర్, శంషాబాద్, నార్సింగ్లో కుంభవృష్టి పడింది. ఆరాంఘర్ రైల్వే బ్రిడ్జి నుంచి దుర్గానగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇక రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కుండపోత వాన పడుతోంది. రాజేంద్ర నగర్, శంషాబాద్, నార్సింగ్లో కుంభవృష్టి పడింది. ఆరాంఘర్ రైల్వే బ్రిడ్జి నుంచి దుర్గానగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇక నగరంలో కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఏంటి నగరంలో సిచ్యువేషన్? మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి వర్షాలపై? హైదరాబాద్లో ఒకేసారి ఏదైతే వర్షాలు భారీగా పడుతున్నాయి, ఏదైతే ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు మొత్తం కూడా ఏదైతే సన్నీగా ఉంది, కానీ ఒకటేసారి సడన్గా చూసుకున్నట్టయితే మొత్తం ఒకటేసారి ఏదైతే క్లౌడ్స్ వచ్చేసి వర్షం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే శంషాబాద్, నార్సింగ్, ఇటు బోయిన్పల్లి, సికింద్రాబాద్, అంబర్పేట్, అలాగే కవాడిగూడ, ఎంజీబీఎస్, రామ్నగర్, ముషీరాబాద్ అన్ని ప్రాంతాలలో కూడా వర్షం దాదాపుగా ఎక్కువ స్థాయిలోనే కురుస్తుంది. అయితే దీంతో మొత్తంగా కూడా ఏదైతే ఒకేసారి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా ప్రయాణికులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి ప్రయాణికులు అందరూ ఏదైతే బయట ఉండడం, అంటే వర్షం కురుస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. అలాంటి క్లైమేట్ మనకు కాసేపటి క్రితం వరకు కూడా కనిపించింది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మొత్తం వాతావరణం అంతా కూడా ఒకసారి చేంజెస్ అయిపోయింది. క్లౌడ్స్ అంతా కూడా ఒకసారి క్లౌడీగా మారిపోవడం, హఠాత్తుగా వర్షం కురవడం, దీంతో ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీస్ ఎక్కడికక్కడ ఏదైతే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే ఎక్కడైతే పలు చోట్ల వర్షానికి నీరు కూడా ఏదైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కావచ్చు, వీరంతా కూడా ఏదైతే నీరును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా అంటే హైదరాబాద్లో ఒక వాతావరణం ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. సో ఈ రోజు కూడా మనం చూసినట్టయితే ఉదయం నుంచి కూడా మొత్తం ఎండగా వాతావరణం కనిపించింది. కానీ హఠాత్తుగా ఒకేసారి ఏదైతే వర్షం రావడంతో సిటీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్తో ఏదైతే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్రమైనటువంటి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందికి అయితే గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సుమారు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఈ వర్షం కంటిన్యూగా కురుస్తుంది. ఒక చోట కాకపోతే ఒక చోట హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పల్, బోయిన్పల్లి, అలాగే అన్ని ప్రాంతాలలో కూడా సికింద్రాబాద్, ఇటు ఉన్నటువంటి రామ్నగర్, ఎల్బీ నగర్, అలా పూర్తి స్థాయిలో కూడా మొత్తం అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సరౌండింగ్స్ మొత్తంలో కూడా వర్షం కురుస్తున్నట్టు ప్రయాణికులు అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ అయితే ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హఠాత్తుగా కురుస్తున్నటువంటి వర్షం కాబట్టి ఒకేసారి ఫుల్గా ట్రాఫిక్ అంతా అయితే హైదరాబాద్లో జామ్ అయిపోయింది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.